Let me tell you the difference between before an interview coach, after met an interview coach. మీరు ఒక ఇంటర్వ్యూ కోచ్ని మీట్ అవ్వక ముందు మీరు ఏ విధంగా ఉంటారు అనేది నేను చెప్తున్నానండి. మీరు ఒక నర్వస్గా ఫీల్ అవ్వడం, వాళ్ళు ఇన్ కేస్ ఏదైనా ట్రిక్కీ క్వశ్చన్స్ వేసినా మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వడం, కొంచెం ఆలోచించడం, అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది లేకుండా వెళ్ళిపోవడం అనమాట. అండ్ ప్రాపర్ కమ్యూనికేషన్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవడం. ఇంకోటి ఏంటంటే కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఏంటివి, అవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి అనేవి మీకు తెలియకపోవడం. ఇంకోటి ఏంటంటే లోపల మీకు తెలియని ఒక భయం, అమ్మో ఇంటర్వ్యూనా అన్న భయంలో ఉంటారు మీరు. అలా కాకుండా మీరు ఒక్కసారి ఇంటర్వ్యూ స్కిల్స్ కోచ్ని మీట్ అయ్యారు, వాళ్ళ దగ్గర ఒక గైడెన్స్ తీసుకున్నారంటే మీ బిహేవియర్ ఎలా ఉండిద్దంటే యు ఆర్ ఏ కాన్ఫిడెంట్ బికాస్ డైలీ యు ఆర్ ప్రాక్టీసింగ్ హియర్. ఐ విల్ మేక్ యూ టు ప్రాక్టీస్ డైలీ అండ్ ఐ విల్ మేక్ యూ టు ప్రిపేర్ వెల్ ఫర్ ద కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ డైలీ ప్రాక్టీస్ జరుగుతుంది కదా, ఆబ్వియస్లీ వస్తుంది ఆ పర్ఫెక్షన్. సో ఇవన్నీ కవర్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే అసలు లేటెస్ట్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఏంటి, ఎలా ఫాలో అవుతున్నారు, ఒక రెజ్యూమ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అంటే ఏంటి, దాన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు కంపెనీస్, ఏ కంపెనీస్కి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షను, దానికి సంబంధించిన కీవర్డ్స్ మీరు ఎలా ఇంక్లూడ్ చేయాలి ఒక రెజ్యూమేలో. మీరు అలా ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయండి. అలా మాత్రమే జరుగుతుంది. అలా కాకుండా మీ రెజ్యూమ్ అనేది ఆబ్వియస్లీ రిజెక్ట్ అవుతుంది మీరు అలా కాకుండా ఇంకా ఎలా చేసినా. సో దానికి సంబంధించిన స్ట్రాటజీస్ ఏ టు జెడ్ వీ హ్యావ్. ట్రస్ట్ మీ, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. మై టోటల్ ఇంటెన్షన్ ఈజ్ ఫర్ స్టూడెంట్స్. For that reason only I started this journey. Trust me. Thank you all.